ఆత్మకూరు మండలం పెంచకలపేట పిఎసిఎస్ ఆధ్వర్యంలో నీరుకుల్ల గ్రామంలోని కందిబండ వద్ద ధాన్యం సేకరణ డ్రై షెడ్ కు భూమి పూజ ఫర్టిలైజర్ గోదాం డ్రై షెడ్ కార్యాలయంకు భూమి పూజ చేశారు. అలాగే పిఎసిఎస్ చైర్మన్ శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పెంచకలపేట గ్రామంలో మరియు 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా పిఎసిఎస్ పెంచకలపేట నూతన భవన ప్రారంభోత్సవం టీ క్యాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావుతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన 72వ అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా జెండాను ఆవిష్కరించి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనకు మనం అభివృద్ధి చేసుకునే వ్యవస్థ సహకార వ్యవస్థ అని వ్యవసాయ రంగానికి సహకారం వ్యవస్థ చాలా అవసరమన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి వ్యవసాయంపై ఆధారపడి ఉందని సహకార వ్యవస్థ ద్వారానే అభివృద్ధి సాధ్యమని అన్నారు. రైతులకు ఎరువులు విత్తనాలు బ్యాంకింగ్ తదితర సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఓ సంజీవరెడ్డి నాబార్డ్ డిడిఎం చంద్రశేఖర్ డిసిసిబి సిఇఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. అధికారులను ప్రజాప్రతినిధులు కలిసి చేస్తేనే అభివృద్ధి అవుతుంది. నేను అనే తత్వంతో పోతే ప్రజాప్రతినిధులు అని లేదా ఏ అధికారి అయినా నేను అనే తత్వంతో పోతే మనం ఎవరికి నష్టం చేసిన వాళ్ళం అయితే అంటే ప్రజలకు నష్టం చేసిన వాళ్ళం అయితే. మనం ఒకటే చెప్తున్నాను ఎప్పుడు కూడా, ఇవాళ నాకు జీతం వచ్చినా వాళ్ళకి జీతాలు వచ్చినా మీ ప్రజలతో అది కనుక ప్రజా శ్రేయస్సు దృష్టిగా మేము ముందుకు పోతున్నాం. మన యొక్క జిల్లా చిన్న ఆఫీసర్ దగ్గర ఉంటే పెద్ద ఆఫీసర్ వరకు కూడా మనకు అన్ని విధాలా సహకరించే వ్యవస్థ ఉన్నది, సహకరిస్తున్నారు.